రెండవ సమూయేలు గ్రంథం 21వ అధ్యాయము. దావీదు రాజుగా పరిపాలిస్తున్న సమయం అది. దావీదు రాజుగా పరిపాలిస్తూ నెమ్మదిగా ఉంది కదా అనుకుంటున్నాడు. ఉన్నట్టుగుండి ఆ దేశంలోనికి ఓ మహాభయంకరమైన కరువు ఒకటి వచ్చింది. ఆ కరువు ఒక 6 నెలలు కాదు, అది సంవత్సరం కాదు, ఒకేసారి ఏకముగా 3 సంవత్సరాలు మహాభయంకరమైన కరువు ఆ యొక్క దేశానికి, అనగా ఇశ్రాయేలు దేశానికి వచ్చింది. దావీదు ఆశ్చర్యపడిపోయాడు. ఆకాశం మూయబడింది, నీటి ఊటలు తగ్గిపోయాయి, పంటలన్నీ మాడిపోతున్నాయి, ప్రజలందరూ కూడా కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. దావీదు మనస్సు రోజు రోజుకి దేవుని సన్నిధిలో ఆలోచించడం ప్రారంభించాడు. ఇంత కరువు కారణం ఏంటి? ఒక్కసారిగా ఇశ్రాయేలు దేశం మీదకి ఇంత కరువు రావడం ఏంటి? దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఆహారం లేకుండా 3 సంవత్సరాల పాటు మహాభయంకరమైన కరువుతో అల్లాడడం ఏంటి? ఎక్కడ చూస్తున్న చెరువులు, నీటి ఊటలు ఇవన్నీ తగ్గిపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్కన నీటి కోసం నీటి ఎద్దడై ఆ ప్రాంతం అంతా కూడా నీటి చేత తల్లడిల్లిపోతున్నారు. దాహం కోసం ప్రజలు ఆర్తధ్వనులు చేస్తున్నారు. దావీదు ఈ విషయాలన్నీ కంటికి కనబడుతూ ఆలోచించడం ప్రారంభించాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో సూటిగా మాట్లాడుతున్న అంశం, మన జీవితంలో ఏదైనా ఒక ఉపద్రవం ఏర్పడినప్పుడు, ద గాడ్ విల్ సెండ్ టు ద వన్ టెస్టిఫై టు అవర్ మినిస్ట్రీ, యూ విల్ బి థింక్ ఇన్ టు హిస్ ప్రెసెన్స్. మన జీవితంలో దేవుడు ఏదైనా ఒక ఉపద్రవాన్ని లేదా ఒక శోధనను, ఒక పరీక్షను మన జీవితంలో అనుమతించేటప్పుడు మొదట హృదయ పరిశీలన కావాలి. When we will speak and before the Lord, he will be testified. దావీదు కలిగిన మనస్సు చాలా మందికి లేదు. శోధన వచ్చినప్పుడు, పరీక్ష కలిగినప్పుడు, పరిశోధించబడుతున్నప్పుడు, శోధనకరమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్రభువా నాకు ఇది ఎందుకు అనుమతించావు అని అడిగే మనుషులు కరువైపోయారు. దేవుని యొక్క స్వరాన్ని వినే మనుషులు కరువైపోయారు. దేవుని మనస్సును అర్థం చేసుకునే మనుషులు కరువైపోయారు. ఈ రాత్రి దేవుడు నాకు నీకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే, నా జీవితంలో, నీ జీవితంలో దేవుడు ఒక శోధన అనుమతించినప్పుడు అది ఎందుకు అనుమతించావని అడగడానికి బదులు దీని ద్వారా నాకు ఏమి నేర్పించబోతున్నావు అని అడగడము ప్రాముఖ్యమైనది. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఇది నాకు ఎందుకు అనుమతించావు అని అడగడం కంటే దీని ద్వారా నాకు ఏమి నేర్పించబోతున్నావు అని అడగడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్న నేను వేయనిమ్ము. చాలాసార్లు నీ జీవితంలో రకరకాల తుఫాన్ లాంటి సంఘటనలు వచ్చాయి. ఉధృతమైన పరిస్థితులు నీ జీవితంలో ఎదుర్కొన్నావు. తల్లడిల్లిపోయే పరిస్థితులు వచ్చాయి. అనేకమైన ఆటంకాలు గుండా నీ జీవితం కొనసాగింది. చాలాసార్లు ఉపద్రవాలు గుండా నీ జీవితము, విశ్వాస జీవితము పరీక్షించబడింది. చాలాసార్లు అలల చేత కొట్టబడినటువంటి ఆ యొక్క నావ ఏ రీతిగా అయితే తెరచాపను కూడా అధిగమించి దాటుకొని అద్దరికి చేరలేకపోయిందో, నీ జీవితంలో చాలాసార్లు నీ హృదయంలో వేదన పడి అద్దరికి చేరుకోలేక చాలాసార్లు అలిసిపోయావు. కానీ ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి చిన్న చాప వేసుకొని, ప్రభువా నా జీవితంలో ఈ ఉపద్రవానికి, ఈ శోధనకు, ఈ కన్నీటికి, ఈ వేదనకు కారణమేంటి? దీని ద్వారా నాకు నువ్వు ఏమి నేర్పించాలనుకుంటున్నావు? దీని ద్వారా నాకు నువ్వు ఏమి బోధించాలనుకుంటున్నావు? దీని ద్వారా నాకు నీ ఆలోచన లేదా నీ మనసును గ్రహించడానికి నేను ఏమి చేయాలని ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో అడిగావా? పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి నీ నుండి కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన నిన్ను తన కుమారుడుగా ఈ రాత్రి స్వీకరించడానికి నీ ముందు నిలిచి ఉన్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. తన కుమారుడుగా, ఆయన కుమార్తెగా నిన్ను స్వీకరించడానికి యేసుక్రీస్తు ప్రభు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరి కొరకు నిలబడి ఉన్నాడంటే తన కుమారుడు, తన కుమార్తెల కొరకు నిలవబడి ఉన్నాడు. అందుకే హెబ్రీయులు రాసిన పత్రిక, దయచేసి నాతో పాటు చదవండి. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను.
12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి, ప్రతి సేవకుణ్ణి, ప్రతి కుమార్తెను, ప్రతి దైవజనుణ్ణి, ప్రతి దైవ సేవకురాల్ని ఆయన 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 స్వీకరించడానికి మునుపు శిక్షిస్తాడట, స్వీకరించడానికి మునుపు దండిస్తాడట, స్వీకరించడానికి మునుపు ఆయన నా జీవితంలో మనల్ని పరీక్షిస్తాడనే విషయాన్ని ఈ రాత్రి నువ్వు గ్రహించాలి. మధ్యాహ్నం వచ్చిన వర్షానికి మనం ఏమనుకుంటామంటే ఏదో ఒక ఉపద్రవం జరగబోతుంది, ఏదో ఒక సంఘటన కలుగుబోతుంది, మీటింగ్ జరుగుతుందో లేదో అని మన చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతూ ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? తన పిల్లల్ని ఆయన ఏమై ఉన్నాడో తాను కనపరుచుకోవడానికే ఆయన అద్భుతాన్ని ముందు శోధనను విడుదల చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. అద్భుతం నీ జీవితంలో జరగాలంటే మొదట నువ్వు శోధన గుండా ప్రయాణం చేయాలి. ఈ రాత్రి దేవుని ఉద్దేశము, దావీదు యొక్క పరిపాలనలో 3 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చినప్పుడు దావీదు తల్లడిల్లిపోయాడు, ప్రజలు తల్లడిల్లిపోయాడు, దేశమంతా నీటి ఎద్దడితో అల్లాడిపోయింది, ప్రజలందరూ మరి దాహార్తి కొరకు అటు ఇటు అరులు చాస్తున్నారు. ఆ పరిస్థితులలో దావీదు ఎవ్వరి యొద్దకు వెళ్ళలేదు, తిన్నగా దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని సన్నిధిలో చాపేసుకున్నాడు, మోకరించాడు, ఆకాశం వైపు చేతులెత్తాడు, దేవునితో మొరపెట్టడం ప్రారంభించాడు. అయ్యా, ఇంత భయంకరమైన పరిస్థితి కారణం ఏంటి? ఉన్నట్టుకుండి కరువు రావడం ఏంటి? ఉన్నట్టుకుండి నా కుటుంబంలోకి శోధన రావడం ఏంటి? ఉన్నట్టుకుండి నా పరిచర్యలో ఈ అలజడి కారణాలేంటి అని దావీదు ఒక్కసారిగా దేవుని సన్నిధిలో మనవి చేయడం ప్రారంభించాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ఉద్దేశం అంటే తెలుసా? తాను స్వీకరించిన కుమారుణ్ణి ఆయన శిక్షించి దండించి ఏ రీతిగా అయితే హక్కును చేర్చుకుంటాడో, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను ఈ రాత్రి హక్కును చేర్చుకోవడానికే, స్వీకరించడానికే ఇక్కడ ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి ఆయన నిన్ను దర్శించడమే కాదు, ఈ రాత్రి నిన్ను ప్రత్యేకంగా ఆయన నీతో ముచ్చటించాలని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను దండించిన దేవుణ్ణి చూస్తున్నావు, ఇక నిన్ను ఆశీర్వదించే దేవుణ్ణి చూడబోతున్నావు. ఇప్పుడు దాకా శిక్షించిన దేవుణ్ణి చూసావు, ఇక నుంచి దేవుని యొక్క మూర్తిమంతత్వం ఉన్నటువంటి ప్రేమను చూడబోతున్నావు. దేవుని సన్నిధిలో దావీదు ఆకాశం వైపు చేతులెత్తి మొరపెడుతుంటే దేవుడు తన మనసులో ఉన్న మాటను దావీదుకు చెప్పాడు. ఏమి లేదు దావీదు, నీ వాళ్ళు గిబియోనులను చంపేశారు, అది నా మనసులో ఉన్న బాధ అన్నాడు. ఆశ్చర్యమేసింది అందరికీ. గిబియోన్లా? అమ్మోనీయులు, మోయాబీలు, హిత్తీయులు, హివ్వీయులు, పెరజ్జీయులు, గిర్గాషీయులు వీళ్ళందరూ రాక్షస జాతి కదా, మరి గిబియోన్లు కూడా రాక్షస జాతి కదా. గిబియోన్లు రాక్షస జాతి, మరి రాక్షస జాతిని చంపేస్తే నీకెందుకు కోపం వచ్చింది? చాలామంది హృదయంలో ఉన్న ప్రశ్న. ఈ రాత్రి దేవుని యొక్క మనసు దేవుని ప్రజల కొరకే కాదు, అన్య జనుల కొరకు కూడా దేవుని ప్రేమ ఇక్కడ నిలిచి ఉన్నది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అన్య జనుల మీద కూడా దేవుని ప్రేమ నిలిచి ఉన్నది. ఆయన నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద ఏ రీతిగా అయితే తన సూర్యుని ఉదయింప చేస్తాడో, ఈ రాత్రికాల సమయంలో చాలామంది అన్య జనుల్ని యేసుక్రీస్తు ప్రభు ప్రేమించడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన రక్షకుడుగా ఈ మందిరంలో నిలిచి ఉన్నాడు. ఈ రాత్రి దేవుని ప్రేమ ఇక్కడి నుంచి అనేక ప్రజలకు వినబడ్డానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గిబియోను చంపేస్తే నీకొచ్చిన నష్టం ఏంటయ్యా? వాళ్ళు రాక్షస జాతి కదా. ఎందుకంటే గిర్గాషీయులు, యబూసీయులు, హిత్తీయులు, పెరజ్జీయులు, హివ్వీయులు ఆ యొక్క వంశానికి చెందినటువంటి ఈ యొక్క గిబియోనుల గురించి నీ మనసులో ఎందుకయ్యా ఇంత ప్రేమ అని అంటుంటే ఆయన అన్నాడు, గిబియోనులు చంపారు, అందుకే నా మనసులో బాధ కలిగింది అన్నాడండి. బాగా ఆలోచించండి. గిబియోనుల గురించి నీకు నాకు తెలిసిన అర్థం ఏంటంటే, వారు ఒక భయంకరమైనటువంటి నరమాంస భక్షకుల కంటే ఘోరమైన వాళ్ళు,
వాళ్ళు చాలా 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 తప్పుడు వ్యక్తులు, వాళ్ళు చాలా ప్రభావితం కానటువంటి వ్యక్తులు కనుక వారికి ఇది తగిన శాస్తి అని యూదులు, ఇశ్రాయేలు అనుకుంటున్నారు. అందరూ అలాగే అనుకుంటున్నారు. కానీ దేవుని మనసు మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమ అనగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం రాయబడింది, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. దేవుని ప్రేమ ఈ రాత్రి అన్యజనుల కొరకే కాదు, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి ఇంకా భక్తిహీనతలో ఉన్నవారు, ఇంకా యేసుక్రీస్తు ప్రభుని ఎరిగి రక్షించబడి మారు మనసు పొందిన వాళ్ళు, మారు మనసు పొంది కూడా బాప్తిసాన్ని వాయిదా వేసుకుంటున్న వాళ్ళు, ఇంకా క్రీస్తు రక్తంతో కడగబడకుండా ఇంకా అన్య ఆచారాలు జీవించే వాళ్ళు, ఇంకా యేసుక్రీస్తు ప్రభు ఎరుగు కూడా ఆయన యొక్క స్వారూప్యతను కలిగి జీవించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. వారి మీద కూడా దేవుని ప్రేమ ఇలాగే నిలిచి ఉన్నది. కొట్టండి చప్పట్ల గట్టిగా. నా యేసయ్య ప్రేమ వారి మీద కూడా ఇలాగే నిలిచి ఉన్నది. గిబియోన్లు అనగానే దావీదు మనసులో భయం పట్టుకుంటుంది. ఎవరక్కడ అనగానే ఓ 2-3 భటులు పరిగెత్తుకొని వచ్చారు. ఇదిగో మీరు వెళ్ళి గిబియోన్లు తీసుకురండి, మీరు వెళ్ళి గిబియోన్లు తీసుకురండి, గిబియోన్లతో నేను మాట్లాడాలి, గిబియోన్లు తీసుకురండి అనగానే వెంటనే ఒక సమూహాన్ని తీసుకొని దావీదు దగ్గరికి వచ్చారు. ఆ గిబియోన్లందరూ చేతులు కట్టుకొని గడగడగడ వణుకుతూ దావీదు ముందు నిలబడ్డారు. దావీదు వాళ్ళని ఒక మాట అడిగాడు, ఏంటయ్యా అసలు ఏం జరిగింది మీకు? అసలు నేను మీకు ఏం చేయాలి? నేను ఏం చేస్తే మీకు మంచి జరుగుతుందో నాకు చెప్పండి అని అడిగాడు. చూడండి, దావీదు మనసు దేవుని మనసు ఎలాగా మిళితమై ఉంటుందో నీకు మరలా చెప్తున్నాను. దావీదు మనసు దేవుని మనసుతో మిళితమైందట. శత్రువులు ముందు వస్తే వీళ్ళ కాళ్ళు చేతులు కట్టి బయటకు పడేయాలి అని చెప్పాల్సిన వ్యక్తి వాళ్ళు అడిగిన మొదటి మాట ఏంటో ఒకసారి చదవండి. ఒకసారి 3వ వచనం, రాజగు దావీదు గిబియోనును పిలువనంపించి నేను మీకు ఏమి చేయగోరుదును అన్నాడండి. వాట్ షల్ ఐ డూ ఫర్ యూ? ఈ రాత్రి అనేక మంది యేసుక్రీస్తు ప్రభుని తృణీకరించిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభుని ఎరగిన వారు, వారిని పరిశుద్ధాత్మ అడుగుతున్న మాట, నేను నీకేం చేయాలని ఈ మీటింగ్కి వచ్చావు? నీకేం కావాలని ఈ కూటానికి వచ్చావు? నీ జీవితంలో ఏ కొదులుతో ఇక్కడికి వచ్చావు? ఏ యొక్క సమస్యల చేత సతమతమైపోతూ వాటి నుండి విడుదల పొందలేక యాతన పడుతూ ఇక్కడికి వచ్చావు? ఈ రాత్రి దావీదు ఏ రీతిగా అయితే గిబియోన్లు అడిగాడు, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కూడా నిన్ను అదే అడుగుతున్నాడు. నువ్వు ఏది హృదయంలో తలంచుచున్నావో అది నీ జీవితంలో చేయడానికి యేసయ్య ప్రేమ ఇక్కడ నిలిచి ఉన్నది, దేవుని మనసు ఇక్కడ నిలిచి ఉన్నది. గిబియోన్లు అన్నారు ఒక మాట, చదవండి ఆ మాట ఒకసారి కంటిన్యూగా. 3వ వచనం, రాజుకు దావీదు గిబియోనీయులను పిలవనంపి నేను నీకేమి చేయగోరుదును, నేను నీకు ఏమి చేయగోరుదును, యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు చాలు బిడ్డ. ఒకసారి పేతురు గారు ఒకసారి వస్తారా? మీరు ఒకసారి అపార్థం చేసుకోకండి. గిబియోన్ని దావీదు అడుగుతున్నాడు, అయ్యా మీరు మా స్వాస్థ్యాన్ని దీవించడానికి నేనేం చేయాలి? అందరూ బాగా ఆలోచించాలి. లేవీయులు కదా ఇశ్రాయేలుని దీవించేది. ఆమేన్. లేవీయులే కదా దీవించేది, అహరోను వంశస్థులే కదా వాళ్ళని దీవించేది. ఇశ్రాయేలుని దీవించడానికి అర్హులు ఎవరంటే కేవలము యాజకులు మాత్రమే, లేవీయులు మాత్రమే దీవించడానికి. కానీ ఇక్కడ గిబియోనులను దావీదు అడుగుతున్నాడు, మీరు యెహోవా స్వాస్థ్యమును దీవించడానికి, దేవుని స్వాస్థ్యమును దీవించడానికి ఈ మనుషుల గురించి అడగడం ప్రారంభించాడు. అంటే అన్యజనుల్లో నుంచి కూడా దేవుని ఆశీర్వాదము ఈ రాత్రి కనబడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒప్పుకుందో చెప్పండి, కొట్టండి గట్టిగా, ఇంకా గట్టిగా. నీవింకా రక్షణ గురించి నిర్లక్ష్యం చేస్తుంటే, ఇంకా నీ హృదయంలో పరిపూర్ణమైనటువంటి పశ్చాత్తాపం లేకుండా ఇక్కడికి వచ్చుంటే, ఇంకా నీ వ్యక్తిగత జీవితంలో మారు మనసు గురించి నిర్లక్ష్యం చేస్తుంటే, ఇంకా నీకు యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థం కాకుండా ఉంటే, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ నుండి ఒక ఆశీర్వాదాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఒక ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నాడు. ఇప్పుడు గిబియోన్లు అంటున్నారు, మీరు యెహోవా స్వాస్థ్యమును దీవించడన్నయ్యా, మీరు చేతులెత్తితే యెహోవా స్వాస్థ్యం దీవించబడుతుంది. ఇదేంటి ఆశ్చర్యం? వన్ క్రో ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ దిస్ నైట్. గిబియోన్లేంటి దేవుని స్వాస్థ్యాన్ని దీవించడం ఏంటి? గిబియోన్లేంటి పరిశుద్ధులైన ఇశ్రాయేలీయులను యూదుల్ని ఆశీర్వదించడం ఏంటి?
అసలు వీళ్ళకి ఎలా వచ్చింది ఈ ఆశీర్వాదము? అసలు వీళ్ళు అన్యజనులు కదా, వీళ్ళు తిరస్కరించబడిన వాళ్ళు కదా, వీళ్ళు దేవుని చేత వ్యతిరేకంగా రూపకల్పన చేయబడిన వ్యక్తులు కదా. సమాజం అంతా వీళ్ళని గిర్గాయిషులు, హివ్వీయులు, హిత్తీయులు, యబూసీయులని ఒక రాక్షస జాతిని ముద్ర వేసింది కదా. ఈ రాత్రి సమాజం నీకు ఏ పేరు పెట్టిందో నాకు తెలియదు. సమాజం నిన్ను తాగుబోతనుండొచ్చు, సమాజం నిన్ను విగ్రహారాధికుడు ఉండొచ్చు. ఒకవేళ సమాజం చాలాసార్లు నిన్ను అసహ్యమైన చూపుతో చూసుండొచ్చు, సమాజం చాలాసార్లు నిన్ను తిరస్కరించి ఉండొచ్చు. కానీ నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నిన్నొక ఆశీర్వాదకారకుడిగా ఈ రాత్రి చేయబోతున్నాడు. నిన్నొక దీవించే వ్యక్తిగా మార్చబోతున్నాడు. నువ్వు దేవుని కొరకు ఒక ప్రతిష్ఠించబడిన వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను రూపకల్పన చేయబోతున్నాడు. అందరూ అడిగారు, ఏంటండి దావీదు గారు, గిబియోన్లు ఏందండి దేవుని స్వాస్థ్యాన్ని దీవించడం, ఏంటండి వీళ్ళెందుకండి దీవించడం అని అంటే, అప్పుడు అన్నాడు ఒక మాట, చదవండి ఒకసారి. దోష నివృత్తికై నో 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 దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయచిత్తం చేయుదునని, దేని చేత నేను ప్రాయచిత్తము చేయుదునని వారిని అడుగగా ఆ గిబియోనులు అడిగారండి. చాలండి. ఇప్పుడు దావీదు మనసు ఏమైందంటే, వారి ఎద్దుకు వచ్చి తను తాను తగ్గించుకున్నాడు, వారి యొక్క వివరాలు అడిగాడు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మౌనంగా ఉంటే దావీదు ఒకే ఒక మాట్లాడాడు, మీరు ఈ రోజున యెహోవా స్వాస్థ్యాన్ని దీవించే వ్యక్తులయ్యా అన్నాడు. ఈ రాత్రి దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక చాలా స్పష్టమైంది. హల్లెలూయా. దేవుని ప్రణాళిక చాలా స్పష్టమైంది. దేవుని ప్రణాళిక చాలా స్పష్టమైంది. ఎందుకంటే యెహోషువ కాలంలో, అనగా యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో సరిగ్గా ఈ గిబియోన్లు మారువేషం వేసుకొని యెహోషువ దగ్గరకు వచ్చారు. ఎలా వచ్చారంటే, నీలతిత్తలన్నీ పాడైపోయినట్టు, మురికి వస్త్రాలు ధరించుకొని చాలా దూరం వీళ్ళు అలిసిపోయినట్టు, ఒక యాత్రికుల్లాగా, పరదేశుల్లాగా మారు వేషం వేసుకొని సరిగ్గా యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో అనగా 8 నుంచి 11 వచనాల వరకు వీరు మారు వేషాలు వేసుకొని యెహోషువ దగ్గరకు వచ్చాడు. యెహోషువ అడిగాడు, మీరు ఎక్కడ వాళ్ళు, ఏ ఊరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారంటే, అయ్యా మేము పక్కనుండే వాళ్ళము, కాబట్టి నువ్వు ఆ యొక్క ఓగు రాజులందరినీ హతం చేశావని, మీ దేవుడు పరాక్రమం కలిగిన దేవుడని మేము విన్నాము, కాబట్టి మీ దేవుని ముందు నిలబడడానికి మేము అర్హులం కాదు, దయచేసి మమ్మల్ని చంపనని మాటి అయ్యా అన్నాడు. యెహోషువ ఏమనుకున్నాడంటే, వీళ్ళు నిజంగానే పరదేశులే కదా అనుకున్నాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. ఇంకోసారి గట్టిగా చెప్పండి. వీళ్ళు పరదేశులే కదా, వీళ్ళకి ఏముంది అని వెంటనే చేతుల్లో చేయి వేసి సత్య ప్రమాణాన్ని చేశాడు. ఏమని? నేను మిమ్మల్ని చంపను, మీరు పరదేశులే కదా, మీరు సంతోషంగా ఉండండి అన్నారు. కొద్దిసేపటికి వెంటనే వాళ్ళు గిబియోన్లని యెహోషువ తెలుసుకొని ఆ సర్వ సమాజం అంతా గడగడగడగడ ఉనికిపోయారు. రాక్షస జాతితో మనమేంటి నిబంధన చేయడము? వాళ్ళు కఠినమైన మనుషులు కదా యెహోషువ, వాళ్ళు కఠినమైన మనుషులు కదా, వారితో మనం నిబంధన చేస్తే, వారిని మనతో పెట్టుకుంటే మన పరిశుద్ధత ఏం కావాలి? వారిని మనతో ప్రయాణింపజేస్తే మన విలువలు, మన యొక్క నైతిక అర్హులన్నీ తగ్గిపోతాయి కదా. బిడ్డా, దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, రక్షించబడిన వారి కొరకు ఎంత ప్రేమ అయితే ఉంటుందో, రక్షణ గురించి నిర్లక్ష్యం చేసే వారి కొరకు కూడా ఈ రాత్రి దేవుని ప్రేమ అంతే శక్తితో ఇక్కడ నిలబడి ఉన్నది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి ఇక్కడ చూస్తున్నటువంటి మీరు, డాక్టర్ పి మణిబాబు గారు అని చెప్పారు కదూ, ఒకప్పుడు నేను భయంకరమైనటువంటి హైందవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నిద్ర లేచిన వెంటనే ఏషా సర్వేష ఏషా సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః అంబస్యా నారే భువన్నస్యా నకస్యా నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యహం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని. ఇంతటి నిష్ట కలిగిన వ్యక్తిని. నాకు యేసుక్రీస్తు ప్రభువారంటే తెలియదు. యేసుక్రీస్తు ప్రభు గురించి వినడానికి ఎప్పుడు కూడా నేను ఇష్టపడలేదు. ఆయన గురించి కనీసము మాట్లాడడం కూడా చాలా తప్పుగా భావించే వ్యక్తిని. ఎటు చూసిన తాయితులు, ఎటు చూసిన పైచాచకమైన శక్తులు, రకరకాల రాగి రేకులను నా శరీరంలో కనబడేటివి, రకరకాల క్షుద్ర శక్తులని నా శరీరంలో తాండవించేటివి. ఇంతటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్న నా జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేస్తాడని ఎవరికి తెలుసు? ఈ రాత్రి నువ్వు ఇదే స్థితిలో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. చాలామంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు.
మరికొంతమంది చప్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది ఈ యొక్క మైదానంలోకి రాకుండా వారి ఇళ్ల గౌనుల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. మరికొంతమంది ఆ యొక్క ఇళ్ల యొక్క కిటికీల దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా, నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించడానికి ఇక్కడ రక్షకుడుగా నిలబడ్డాడు. నీ పాపాన్ని క్షమించే దేవుడుగా ఇక్కడ నిలబడ్డాడు. నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇక్కడికి నిలిచి ఉన్నాడు. నీ సమస్త పాపాన్ని పరిశుద్ధపరచడానికి ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నిన్ను పాపముల నుంచి విడిపించి పరిశుద్ధతలోకి నడిపించగలిగిన దేవాతి దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ రాత్రి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను మాత్రమే వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీ హృదయంతోనే ముచ్చటిస్తున్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నిన్ను శిక్షించి స్వీకరించడానికి ఈ రాత్రి తండ్రి స్థానంలో ఆయన, తప్పిపోయిన కుమారుడు స్థానంలో నీవు ఉన్నప్పటికీ ఆయనని ప్రేమించి స్వీకరించడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఒప్పిన వాళ్ళు ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు చదవండి యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథం, మీరు మైక్ తీసుకొని చదివితే బాగుంటుందమ్మా. మాతో మీరు ప్రమాణం కొరకు ఆహారము చేత పట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడని చెప్పుడి అనిరి. మీ యొద్దకు రావాలనని బయలుదేరిన దినమున మేము సిద్ధపరచుకొని మా ఇండ్ల నుండి తెచ్చుకొని మా వేడి భక్ష్యములు ఇవే, ఇప్పటికీ అవి ఎండిపోయి ముక్కలయ్యాయి. చాలు వీళ్ళు బాగా అబద్ధాలు చెప్పారని అర్థమైపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా. గిబియోన్లు ఎవరండి చెప్పాలి? గిబియోన్లు ఎవరండి? తెలుగు తెలియమా, తమిళ్ తెలియమా అన్న? రవికుమార్ అన్న తెలుగు తెలియమా, తమిళ్ తెలియమా? ఆర్కెస్ట్రా ప్లే చేస్తే అన్నయ్యలు రావాలి అన్న, ప్లే చేస్తే అన్నయ్యలు ఇక్కడ రావాలి. ప్లీజ్ కమ్ టు డయాస్. ఐ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ. తమిళ్ తెలియమా, తెలుగు తెలియమమ్మా? తెలుగు కదా, తెలుగు. ఇప్పుడు గిబియోన్లో అబద్ధాలు చెప్పేవాళ్ళ, సత్యం మాట్లాడేవాళ్ళ? అన్నయ్య ఏం చెప్పారు అన్నయ్య? వాళ్ళంత డ్రామా యాక్టర్స్ ఇంకెక్కడ కనపడరు ఆ అధ్యాయంలో. వాళ్ళంతా అబద్ధాన్ని క్రియేట్ చేసి లేని దాన్ని AI టెక్నాలజీతో చూపించగలిగిన సామర్థ్యత కలిగిన వాళ్ళు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వాళ్ళు మారు పేరు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దినాన మేము సిద్ధపరచుకున్నటువంటి ఈ యొక్క వేడి భక్ష్యములు ఇవే, అవి ఇప్పటికీ ఎండిపోయి ఇలాగ ముక్కలుగా అయిపోయాయి. ద్రాక్ష సిద్ధుల్లో మేము నింపాము, అవి కొత్తగా ఉన్నాయి. కానీ మేము ఇక్కడికి వచ్చేటప్పటికి మా బట్టలు, మా చెప్పులు పాతకిలిపోయి మా యొక్క ద్రాక్షరసం అంతా కూడా పాడైపోయింది. ఇదయ్యా మా జీవితం అన్నారు. వాళ్ళలాగా అబద్ధాలు చెప్పిన వాళ్ళు బహుశా ఎవ్వరు కూడా లేరండి. చాలాసార్లు నువ్వు పరిశుద్ధ సమాజం ఎదుట అనగా యెహోషువ పరిశుద్ధ సమాజం ఎదుట నిలబడి ఉన్నాడు. గిబియోన్లు ఎదురుగా నిలబడి ఉన్నారు. గిబియోన్లు అబద్ధాలు చెప్తుంటే అందరూ ఆలకించేస్తున్నారు. చాలాసార్లు నీవు కూడా పరిశుద్ధాత్మ దేవుని ఎదుట చాలాసార్లు అబద్ధాలు చెప్పావు, చాలాసార్లు దేవుని మోసం చేశావు, చాలాసార్లు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డావు, చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవునికి భిన్నంగా ప్రవర్తించావు, చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనసును అర్థం చేసుకోక అసత్యాన్ని సత్యం చేయడానికి చాలాసార్లు నువ్వు ట్రాప్ చేశావు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, హెబీలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున పరిశుద్ధుల చుట్టూ ఒక సాక్షి మేఘం ఉంటుంది. ఈ రాత్రి సంఘము చుట్టూ ఒక సాక్షి మేఘం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు నమ్మిన చుట్టూ నీ చుట్టూ ఒక సాక్షి మేఘం ఉంటుంది. సాక్షి మేఘం నీ చుట్టూ ఉన్న చాలాసార్లు అబద్ధాలు చెప్పావు కదూ. భర్త భార్యకు అబద్ధం చెప్పింది, బిడ్డలు తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పారు, సంఘంలో ఉన్న విశ్వాసుల సేవకునికి అబద్ధాలు చెప్పారు. చివరకు దేవుణ్ణి కూడా మోసం చేసే స్థితిలోకి జారిపోయావు. దేవునికి కూడా అబద్ధాలు చెప్పే స్థితిలోకి జారిపోయావు. నీ నిజ స్థితి ఎలా ఉందంటే, గిబియోన్లకి నీకు పెద్ద తేడా లేనే లేదు. హల్లెలూయా. గిబియోన్లకి మన జీవితాల్లో పోల్చుకుంటే చాలా తేడా లేనే లేదు. ఆశ్చర్యమైన మాట చెప్పున, యెహోషువ ఇవన్నీ విని వాళ్ళ మాటలు వెంటనే నమ్మాడు. చూడండి దయచేసి 15వ వచనం. అందరూ ఒకసారి బైబిల్ చదవాలని కోరుకుంటున్నాను.
యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి ఆ వచ్చిన వారితో సమాధానము చాండి. ఆ వచ్చిన వారు ఏ వచ్చిన వారు? అబద్ధ జీవితంతో వచ్చారే, అబద్ధాలు చెప్తూ క్రియేట్ చేయడానికి వచ్చారే, ఇంకా మేము దూరం నుంచి వచ్చామని దగ్గర వారైనా వారు ఈ అబద్ధం చెప్పారే, మేము పరదేశులమని శత్రువులైనటువంటి రాక్షస జాతి మామూలు జాతి అని చెప్పుకున్నారే, వాళ్ళందరితో సమాధానం చెప్పి ఒక్కసారిగా బ్రతకడానికి వారికి వెంటనే నిబంధన చేశాడు. ఇది జరిగింది, నిబంధన చేశాడు. ఇప్పుడు చూడండి 16వ వచనం. అయితే వారితో నిబంధన చేసి 3 దినములైన తరువాత వారితో నిబంధన చేసిన 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమన నివసించువారే నివసించేవారని తెలుసుకొనిరి. ఇశ్రాయేలు సాగి 3వ నాడు వారి పట్టణములకు వచ్చిరి. వారి పట్టణాలకు వస్తానే వారి పట్టణాలు గిబియోన్లు, కెఫీరా, బెయోరోతు, కిర్యాతాము అనే రాక్షస జాతి సంబంధమైన మనుషులని ఇశ్రాయేలు గుర్తించారు. వారి స్వభావం వెంటనే బయటపడింది. అమ్మో, ఇంతటి రాక్షస జాతి మనుషులతో మనం ఎలాగ సత్య నిబంధన చేశాము, వీరితో ఎలాగ మనం సమాధాన పడ్డాము, కాబట్టి వీళ్ళని చంపేయాలి అని సర్వ సమాజం మాట్లాడుతుంటే వెంటనే ఆ గిబియోన్లు వచ్చి యెహోషువ కాలం ముందు ఒక్కసారి వచ్చి పడ్డారండి. వాళ్ళు ఒక్కసారి వచ్చి ఒక మాట అన్నారు, అయ్యా మేము నీ ఎదుట ఉన్నాము, నీకు ఇష్టమైంది మా జీవితంలో చెయ్యని మొదటగా తమ్మును తాము తగ్గించుకున్నారు. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. గిబియోన్లు చేసిన మొదట పని, మీ ఎదుట మేము నిలిచి ఉన్నాము. ఈ రాత్రి నువ్వు ఎంత తాగుబోతైనా, ఎంత చెడిపోయే వ్యక్తివైనా, ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు బాహాటంగా పాపం చేసి కుక్కతన వాంతికి తిరిగినట్టు మరలా తిరుగుతున్న వ్యక్తివైనా, ఈరోజు నువ్వు దేవుని ఎదుట నిలిచి ఉన్నావు, నువ్వు మనుషుల ఎదుట లేవు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఈ రాత్రి దేవుని శక్తి మన మధ్య నిలిచి ఉన్నది. ఈ రాత్రి దేవుని ప్రభావపూర్ణమైన ఆత్మ మన మధ్య నిలిచి సంచరిస్తున్నది. వాళ్ళు ఏ రీతిగా అయితే గిబియోన్లు తమ యథార్థతను ఒప్పుకున్నారో, ఈ రాత్రి నీ నిజ స్థితిని దేవుని ఎదుట నువ్వు ఒప్పుకోవాలి. అందుకే తన పాపమునకు పరిహారము నొందినవాడు ధన్యుడు. నీ పాపానికి నిజంగా పరిహారం పొందాలి, నీ పాపానికి పరిహారం పొందాలి. మరలా చెప్తున్నాను, నేను బాగా ప్రసంగించగలను, నేను బాగా మాట్లాడగలను, నేను బాగా పరిగెత్తగలను, నేను బాగా పాడగలను అని అనుకుంటున్నావు, కానీ నీ భార్యతో నువ్వు చేసిన నిబంధన తప్పావు. నీవు నీ భార్యతో చేసిన సత్య ప్రమాణాన్ని తప్పావు. యు డిడ్ ద గ్రేట్ మిస్టేక్ అండ్ బిఫోర్ యువర్ వైఫ్ as to the promise of the marriage. The both are the covenant and you and your wife, but you misleading, always to the wife. దేవుని కొరకు బ్రతకాల్సిన నీవు చాలాసార్లు నీ భాగస్వామితో అబద్ధాలు చెప్పావు కదూ. చాలాసార్లు సత్యం కొరకు పోకులాడాల్సిన నీవు అసత్యం వారి పరుగులు తెచ్చావు కదూ. చాలాసార్లు దేవుని కొరకు నిబంధన కలిగిన వ్యక్తిగా బ్రతకాల్సిన నీవు నిబంధన మీరావు కదూ. ఈ రాత్రి దేవుడు పాపమునకు పరిహారం నొందిన వాళ్ళు దేవునికి కావాలి. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఈ రాత్రి దేవుడు హృదయ శుద్ధత కలిగిన వారికి ఎదురు చూస్తున్నాడు. హృదయ శుద్ధత కలిగిన మనుషుల కొరకు ఎదురు చూస్తున్నాడు. హృదయ శుద్ధత కలిగిన మనుషుల కొరకు ఆయన ఆత్మ ఇక్కడి నుంచి అన్వేషిస్తుంది. ఎవరి కొరకు ఆయన పరీక్షించి నిదానించి చూస్తున్నాడంటే హృదయ శుద్ధత కలిగిన మనుషుల కొరకు. ఈ రాత్రి ఆత్మలో కపటం లేని మనుషుల కొరకు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రణాళిక ఎవరి మీద ఉందంటే అన్య జనుల మీద, అనగా దేవునికి దూరమైన వారి మీద, దేవుని చిత్తాన్ని గ్రహించిన వారి మీద, ఇంకా అబద్ధాలు చెప్తూ బ్రతుకున్న వారి మీద, ఇంకా చెడు అభిప్రాయం కలిగిన వారి మీద, ఇంకా దేవుని ఎరుగు కూడా బహాటంగా సిలువేస్తూ ఆయన ముమ్మార్లు ఎరుగునని చెప్పి అబద్ధాలతో జీవిస్తున్న వారిని ఈ రాత్రి యేసు క్రీస్తు ప్రభు ప్రేమించి మరలా నీతో నిత్య నిబంధన చేయడానికి ఇక్కడికి వచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నీతో ఇక్కడికి వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ రాత్రి నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యమైన మాట చెప్పున, వెంటనే ఆ యొక్క గిబియోన్లందరూ ఒక్కసారిగా వారి దగ్గరకు వచ్చి బ్రతిమిలాడారు. అయ్యా, మీరు అనుకుంటే ఇప్పుడే చచ్చిపోగలం, మీరు అనుకుంటే ఇప్పుడే మీ చేతులతో చచ్చిపోగలం, కాబట్టి మేము నీ చేతిలో ఉన్నాం, నీకు ఏది మనసుకు వచ్చిందో అది చెయ్యి అని అన్నారు. ఇప్పుడు చదవండి అందరూ 21వ అధ్యాయం 9వ అధ్యాయం 21వ వచనం.
వారిని బ్రతకనీయడని వారిని బ్రతుకునియడని సెలవిచ్చిరి గనుక ప్రధానులు తమతో చెప్పినట్లు వారి సర్వ సమాజమును కట్టెలు నరుకువారుగాను. కట్టెలు ఎక్కడ కట్టెలు నరికేవారు? 23 వచనం చదవండి. 23 వచనం. ఆ హేతువు చేత కాదు, నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారును నీళ్లు చేదువారై ఉంటారు, బలిపీఠము దగ్గర మీ జీవితాలిక ఉండాలి అన్నాడు. కొట్టడు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఒక శపితమైన మనుషులు, ఒక విగ్రహారాధికులు, అబద్ధాలతో జీవిస్తున్న వాళ్ళు యథార్థతను యెహోషువ దగ్గర ఒప్పుకున్నప్పుడు, యెహోషువ అనగా రక్షకుడు, ఆ రక్షకుడు చెప్పిన మాట ఏంటంటే, మీకు ఇక ఏ శిక్ష నేను విధించను, కాబట్టి ఇక నుంచి మీరు నా దేవుని ఆలయంలో, నా దేవుని సన్నిధిలో మీరు కట్టెలు నరికేవారుగాను, బలిపీఠం దగ్గరికి నీళ్లు తెచ్చేవాళ్ళుగాను, యాజకులకు సహాయం చేసేవాళ్ళుగాను, యాజకులకు తోడుగా మీరు ఉండండి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఇప్పుడు లేవీయుల పక్కన ఒకసారి అన్న మీరు వస్తారా? అన్న మీరు పెద్దవారు, మీరు 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 సరిపోతారు కరెక్ట్గా. యు ఆర్ సూటబుల్ ఫర్ ద లిబర్టీస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్వైట్స్. ఇది ఆయన మిమ్మల్ని ఇన్వైట్ చేసి పిలిచింది. కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఇప్పుడు లేవీయులు అక్కడ ఉన్నారు, లేవీయుల పక్కన గిబియోన్లు చేరారు. అందరూ అనుకుంటున్నారు, అరే 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 గిబియోన్లు ఇప్పుడు లేవీయుల పక్కన చేర్చబడ్డారు. స్తోత్రం చెప్పరే, ఇంకొకసారి గట్టిగా చెప్పరే, ఇంకొకసారి. ఇప్పుడు లేవీయులు ఉన్న చోటుకి గిబియోన్లు వచ్చారు. ఒకప్పుడు అబద్ధపు జీవితం ఇప్పుడు సత్య ప్రమాణ మనుషులతో కూడా చేరింది. ఒకప్పుడు వేషధారణ జీవితము ఇప్పుడు వాక్య సంబంధమైన మనుషులతో చేరింది. ఒకప్పుడు అలాగా లోక స్వభావ సంబంధమైన జీవితము అనగా ప్రాచీన స్వభావం కలిగిన జీవితము ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క స్వరూపం కలిగిన మనుషులకు దగ్గరగా వీళ్ళు సమీపించబడ్డారు. ఈ రాత్రి దేవుని ప్రేమ ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే దేవుని సంఘానికి దగ్గర అవుతావో నీ జీవితంలో లోకము దూరం అవడం ప్రారంభిస్తుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎప్పుడైతే యేసుక్రీస్తు రక్తముకు సమీపిస్తావో శాపము నీ నుండి వెళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే క్రీస్తుకు సమీపంగా మార్చబడతావో క్రీస్తు యొక్క స్వరూపం నీ జీవితంలో ప్రతిరోజు అంకురార్పణ కలగడం ప్రారంభించబడుతుంది. ఇప్పుడు లేవీయుల పక్కనే గిబియోన్లు రాగానే ఆ చుట్టుపక్కల అంటున్నారు, ఏమన్నారంటే లేవీయులు, ఇదిగో మీరు వస్తే బాగానే ఉంది, కానీ మా పక్కన చేరడం మాకు ఆశ్చర్యంగా ఉంది. మేము దేవుని సన్నిధిలో నిలబడేవాళ్ళం, మీరు కూడా మా పక్కనే ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మేము బలిపీఠం దగ్గర ప్రదక్షిణ చేస్తుంటాం, మీరు కూడా మా వెనకాలే ప్రదక్షిణ చేయాలి. బలిపీఠం దగ్గర నీళ్లు తెచ్చే బాధ్యత మీదే, బలిపీఠం దగ్గర కట్టెలు నరికే బాధ్యత మీదే, దహన బలికి సిద్ధపరిచే బాధ్యత మీదే, సర్వాంగ బలికి సిద్ధపరిచే బాధ్యత మీదే. ఇక బలికి సంబంధించింది ఏదైనా మీరు లేకుండా మేము చేయలేమని వారిని అక్కును చేర్చుకుంది ఎవరంటే లేవీయులు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. ఈ రాత్రి దేవుని సేవకుడు రవికుమార్ గారు ఇక్కడ ఎందుకు దేవుని పరిచర్య కొరకు నియమించబడి పంపించబడ్డాడు తెలుసా? ఈ రాత్రి పడి చెడిన జీవితాలను బాగు చేయగలిగిన శక్తి నా యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది. ఈ రాత్రి నీ జీవితంలో ఎంతటి లోపభూయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నా, ఎంతటి దుర్భేదమైన అసహ్యమైన జీవితాన్ని జీవిస్తున్నా, ఎన్నిసార్లు పడి చెడిపోయిన వ్యక్తిగా మారిపోయినా, ఈ రాత్రి నువ్వు సంఘానికి వస్తే సంఘంలో ఉన్నటువంటి దేవుని యొక్క శరీరము నిన్ను పరిశుద్ధపరచగలదు, నీ జీవితాన్ని మార్చగలదు. వాళ్ళ బ్రతుకులు ఆ రోజు నుండి వారు దేవునికి సమీపస్తులుగా మారిపోయారు. సాక్షాత్తు దేవుని ఆలయంలో చేర్చబడ్డారు. సాక్షాత్తు బలిపీఠం దగ్గర వారి నివాసాలు వెళ్ళిపోయాయి. దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి ఆ యొక్క మనుషులకు వీళ్ళు ప్రత్యేకంగా అనగా సహాయం చేసే వ్యక్తులుగా వీరు నిలబడ్డారు. వీళ్ళ సమాజం అంతా కూడా, గిబియోన్ల సమాజం అంతా కూడా దేవుని బలిపీఠం దగ్గర నిలబడిపోయారు. ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యం వేసింది అందరికీ. ఓహో, దేవుడు అన్యజనులు కూడా పరిశుద్ధులతో కూడా చేర్చబడగలరని ఆ రోజునే దేవుడు చెప్పకనే చెప్పాడండి. కొట్టండి చప్పట్లు గట్టిగా, చెప్పండి ఇంకా గట్టిగా. రాక్షస జాతి లేవీయుల చెంత చేరినట్టే ఈ రాత్రి నీ జీవితంలో, నా జీవితంలో ఎంత పాపం చేత నువ్వు ఉన్నా, యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడితే ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తు ప్రభువునకు సమీపస్తురాలుగా మారిపోతావు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. సంవత్సరాలు గడిచిపోయాయి, యెహోషువ కాలం అయిపోయింది. థ్యాంక్స్ అన్న, కూర్చో. లేవీయుల మధ్యలో కూర్చో అన్న, మీరు ఇక్కడ కూర్చోండి. ద గాడ్ హ్యాస్ గివెన్ టు ద ప్రయారిటీ టు యూ, నాట్ ఫర్ ద మ్యాన్, బట్ యు గో అండ్ సిట్ హియర్. థ్యాంక్ యూ అన్న. యెహోషువ కాలం అయిపోయింది అన్న, మిమ్మల్ని కూర్చుంటున్నా, చాలా ముఖ్యమైన వ్యక్తి అన్న. మీకు
యెహోషువ కాలం అయిపోయింది, అర్థమైందా? న్యాయాధిపతుల కాలం అయిపోయింది. న్యాయాధిపతుల 16 మంది న్యాయాధిపతుల కాలము గడిచిపోయింది. ఆ తర్వాత సౌలు రాజు వచ్చాడు. సౌలు రాజు కూడా చనిపోయాడు. సౌలు రాజు కుమారుడైన మెఫీబోషు మాత్రమే మిగిలి ఉన్నాడు. సౌలు రాజుల కుమారులు అక్కడక్కడక్కడక్కడ శేషం మిగిలింది. ఆ సమయంలో దావీదు పరిపాలించే సమయంలో ఈ గిబియోన్ల హిస్టరీ దేవుడు బయట తీశాడు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా, ఇప్పుడు కట్టండి. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. వాళ్ళప్పుడు చెప్పారు, అయ్యా మేము ఎవరో కాదయ్యా, యెహోషువ చేత ప్రమాణం చేయబడి యెహోషువ చేత నిబంధన చేయబడినటువంటి ఒక మనుషులుగా మేము బతుకుతున్నామయ్యా. మా బతుకులంతా బలిపీఠాలు తప్ప ఇంకేమీ లేవు. మా జీవితం అంతా బలిపీఠం దగ్గర తప్ప ఇంకెక్కడ లేదు. ఆ బలిపీఠం మీద దేవుని అగ్ని దిగి రావడము అనేక సార్లు మేము కళ్ళారా చూసాము. అనేక సార్లు మేము దేవునితో నిత్య నిబంధన చేసుకొని లేవీయులతో పాటే జీవించాము. లేవీయులతో పాటు మేము సహజీవనం చేశాము. లేవీయులు ఉన్న చోటే మేము ఉండాలని వారికి ఉపపరిచారకులుగా, వారికి సహకారులుగా మేము నిలబడ్డాము. ఇదయ్యా మా జీవిత పరిస్థితి. కానీ ఉన్నట్టుగుండి సౌలు ఏం చేశాడు తెలుసా? నీకంటే ముందుగా సౌలు రాజు యూదులను, ఇశ్రాయేలును సంతోషపెట్టడానికి ఉన్నట్టుగుండి మమ్మల్ని చంపేశాడయ్యా. మా భార్య బిడ్డలను చంపేశాడు. మా ఊరి మీద పడి మమ్మల్ని అందరినీ కత్తి చేత హతం చేసి చంపేశాడు. మమ్మల్ని చంపుతున్నప్పుడల్లా ఇశ్రాయేలు సంతోషించారు, మమ్మల్ని చంపుతున్నప్పుడల్లా యూదులు సంతోషించారు. కానీ మా కన్నీళ్లు చూసి కరిగినది ఒక్కరే ఒక్కరు, ఆయన పేరే యెహోవా దేవుడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఆయన పేరే యెహోవా దేవుడు. ఇంతమందికి మా మీద కనికరం రాలేదు, కానీ మా గురించి ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడని మేము గ్రహించగలిగాము. ఈ రాత్రి నువ్వు ఎప్పుడో పరిచర్య చేసి ఉండొచ్చు. మరలా చెప్తున్నాను, పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకా నువ్వు ఉపచారం చేయుచుండు చేత ఈ రాత్రి నా యేసయ్య నిన్ను మరచుటకు అన్యాయస్తుడు కాదు. ఈ రాత్రి నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు పరిచర్య కొరకు సహకరిస్తున్నావా? దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ సేవకులకు సహకారంగా ఉన్నావా? దేవుడు నీ వంశాన్ని దీవించబోతున్నాడు. నీ పిల్లల పరిచర్య కొరకు ప్రతిష్ఠించబడ్డారా? దేవుడు నీ తరతరాలతో నిబంధన చేయబోతున్నాడు. ఈ రాత్రి దేని కొరకైతే నువ్వు ప్రతిష్ఠ చేయబడ్డావో అది ఈ తరానికి కాదు బిడ్డ, 1000 తరాల వరకు దేవుని ఆశీర్వాదాన్ని రాత్రి నువ్వు చూడబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా. 1000 తరాల వరకు నువ్వు ఆశీర్వాదాన్ని చూడబోతున్నావు. వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, మాకు జరిగింది ఇదయ్యా, జరిగింది ఈ నష్టం జరిగిందయ్యా. వాళ్ళ కోసం వీళ్ళ కోసం నిర్దాక్షిణంగా మమ్మల్ని చంపుతుంటే కనీసం ఒక్క ఇశ్రాయేలుడు మాట్లాడలేదయ్యా, కనీసం ఒక్క యూదుడు కూడా మాట్లాడలేదయ్యా. కానీ మా హృదయంలో ఉన్న పరిచర్యను చూసి, మా హృదయంలో ఉన్న తగ్గింపును చూసి, మా హృదయంలో ఉన్న కదలికలు చూసి మా గురించి ఆలోచించగలిగింది ఒకే ఒక్కరు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆలోచించాడయ్యా మా గురించి. ఆయన ఆలోచించాడు కాబట్టే ఈ దేశంలో వర్షాన్ని ఆపేశాడు, ఈ దేశంలో పంటల్ని పాడు చేశాడు, నీటి ఊటలను తగ్గించేశాడు. నీటి ఊటలన్నీ ఎటు చూసినా తగ్గిపోవడానికి కారణం ఏంటంటే మమ్మల్ని ఆయన అంత ప్రేమిస్తున్నాడని మేము అర్థం చేసుకోలేకపోయామయ్యా. ఏ మనుషుల మధ్య అయితే నువ్వు తృణీకరించబడ్డావో, ఏ మనుషుల మధ్య అయితే నువ్వు కొట్టివేయబడ్డావో, ఏ మనుషుల మధ్య అయితే చెడ్డ సాక్ష్యమని నీకు ఒకప్పుడు నిందో, వారి ఎదుట ఈ రాత్రి దేవుడు నీకు న్యాయము చేసి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, వారి ఎదుట దేవుడు నీకు న్యాయము చేయబోతున్నాడు. అందుకే వాక్యం చదవండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం. అందరూ బైబిల్ని తీయాలని నేను కోరుకుంటున్నాను. నా ఆర్కెస్ట్రా ప్లే చేసే రవి అన్నయ్య గారు ఒకసారి జస్ట్ టు కాల్ టు దెమ్ అండ్ బ్రింగ్ టు యూ. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18 మధ్య భాగంలో, యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్నవారు ధన్యులు. మరలా చదువుతున్నాను, యెహోవా న్యాయము తీర్చే దేవుడు. ఇప్పుడు గిబియోన్లకి న్యాయం తీర్చడానికి ఎవ్వరూ లేరు. ఈ రాత్రి నువ్వు ఒకవేళ మనుషులందరూ ఎదుట కానరాని వ్యక్తిగా ఉండావేమో, ఒకవేళ మనుషులందరికీ కనబడని పరిస్థితుల్లో బాధను అనుభవిస్తున్నావేమో, ఒకవేళ మనుషులందరూ ఎదుట అన్యాయాన్ని ఎదుర్కొంటున్నావేమో, భయపడకు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్నవారు ధన్యులు. ఈ రాత్రి ఆయన వారికి తప్పక న్యాయం చేసి న్యాయాధిపతిగా ఇక్కడి నుంచి తన ప్రజలను పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఎక్కడి నుంచి తన ప్రజలను పంపించబోతున్నాడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఈ రాత్రి ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా, ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నా దేవుడు నీకు ఈ రాత్రి న్యాయం చేయబోతున్నాడు.
నా దేవుని యొక్క న్యాయ నిబంధన, సత్య నిబంధన నీ కుటుంబంలో జరగబోతుంది. దేవుడు నీ కొరకై ఆశ్చర్యమైన కార్యాన్ని చేసి నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు బిడ్డ. ఆయన ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? 3 సంవత్సరాలు ఒక్క గిబియోను కోసము వర్షాన్ని ఆపాడంటే ఆయన ప్రేమ ఎంతదో ఆలోచించండి. ఇశ్రాయేలు యూదులు తన స్వజనులే అయినా, ఇశ్రాయేలు యూదులు ప్రతిష్ఠించబడిన జనమే అయినా, ఇశ్రాయేలు యూదులు తన యొక్క సొంత జనమైన వారిని కూడా పక్కకు పెట్టి అన్యజనుల కోసం ఆయన ప్రేమ కలిగినటువంటి మనసు నిలబడింది చూసావా? ఆ మనసులోనే ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్పండి, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. ఇప్పుడు అన్యజనుల మధ్యలో వీరు అన్యజనులుగా ఉన్న వీరికి న్యాయం తీర్చడానికి సాక్షాత్తు దేవుడే వారి పక్షంగా నిలబడ్డాడు. బిడ్డా, ఈ రాత్రి బలవంతులైన జనుల మధ్యలో చాలామంది సేవకులు నిందను, బాధను అనుభవిస్తుంటారు. దయచేసి నాతో పాటు చదవండి. దావీదు కీర్తన 89, Psalm 89. దావీదు కీర్తన 89, దావీదు కీర్తన 89. అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే తన సేవకుల కొరకు ఆయన మహాభయంకరమైన దేవుడుగా నిలబడతాడు. యెహోవా సైన్యములకు అధిపతిని దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాసపు సత్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. కొట్టు చప్పట్ల గట్టిగా. తన సేవకుల చుట్టూ దేవుడు ఆవరించబడినటువంటి నిజ దేవుడై ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. గాలిని చుట్టూ ఆవరించింది, గాలిని చుట్టూ ఆవరించింది. చాలామందికి ఇక్కడ ఎయిర్టెల్ సిమ్ ఉంటుంది, తర్వాత ఇంకేముంటుందన్న జియో సిమ్ ఉంటుంది, ఆ తర్వాత ఇంకేముంటాయి ఐడియా, తర్వాత బిఎస్ఎల్. ఈ 4 రకాల సిమ్లు ఇక్కడ ఉండొచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ 4 సిగ్నల్ ఇక్కడ పనిచేస్తూనే ఉన్నాయి. 4 సిగ్నల్ ఈ మైదానం అంతా రొటేట్ అవుతూనే ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఇక్కడే ఉంది, ఎయిర్టెల్ సిగ్నల్ ఇక్కడే ఉంది, అర్థమైందా? జియో సిగ్నల్ ఇక్కడే పనిచేస్తుంది. ఆ తరువాత ఆ యొక్క ప్రతి సిగ్నల్ కూడా ఇక్కడే ఉంది. ఆ యొక్క వేవ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ ఈ సిగ్నల్ ఎవరికంటికి కనపడు. కానీ ఏ సిమ్ కార్డ్ అయితే నీలో యాక్టివేట్ అయి ఉంటుందో అదే సిగ్నల్ నీ సెల్ ఫోన్లోకి వస్తుంది. హల్లెలూయా. ఏ సిమ్ కార్డ్ అయితే నీలో యాక్టివేట్ అయి ఉంటుందో, ఈ రాత్రి నువ్వు దేవుని వాక్యం అనే సిమ్ కార్డ్ యాక్టివేట్ అయి ఉంటే దేవుని వాక్యమే నీ హృదయంలోకి వెళ్తుంది. ఇంకా శరీర సంబంధమైన జీవితం నీలో యాక్టివేట్ అయి ఉంటే శరీర సంబంధమైన కార్యాలే యాక్టివేట్ అవుతాయి. ఇంకా నువ్వు ఆత్మ సంబంధంగా పరిపూర్ణతకు రాలేకపోతే ఆత్మ సంబంధమైన పరిపూర్ణతకు రావడానికి ఈ రాత్రి దేవుడి మరలా నిన్ను యాక్టివేట్ చేయాలనుకుంటున్నాడు. దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ తప్పిపోయిన వారి కంటే దూరంగా ఉన్న వారి మీద ఎక్కువగా ఉందని ఈ వాక్యం చదివితే అర్థమవుతుంది. ఈ గిబియోన్లు తల్లడిల్లిపోతున్నారు, గిబియోన్లు ఏడుస్తున్నారు. మా బాధ ఎవరికి చెప్పుకోమంటావయ్యా దావీదు? మమ్మల్ని ఊచకోత కోసారయ్యా, సౌలు మమ్మల్ని ఊచకోత కోసాడు. మేము న్యాయం కోసం కోర్టు చుట్టూ తిరిగాం, మాకెవరు న్యాయం చెప్పలేదు. మేము పెద్దల దగ్గరికి వెళ్ళాం, ఇశ్రాయేలు పెద్దలు మమ్మల్ని పట్టించుకోలేదు. మేము యూదుల పెద్దల దగ్గరికి వెళ్ళాం, వారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. చివరికి మేము ఆ బలిపీఠాన్ని ఆశ్రయించి బలిపీఠంలో మండుచున్న దేవుని దగ్గర మేము మొర్ర పెట్టాము. కొట్టు చప్పట్లు గట్టిగా. బలిపీఠం దగ్గర ఉన్న దేవుని అగ్ని యొద్ద మేము మొర్ర పెట్టాము. మా మొర్ర దేవుడు ఆలకించి 3 సంవత్సరాలు ఆకాశాన్ని వర్షం పడనీయకుండా చేశాడు. 3 సంవత్సరాలు కరువు కాటకాలతో ఈ దేశము తల్లడిల్లిపోయింది. మా మీద ఇంత ప్రేమ కలిగిన దేవుడు మా గురించి మీతో మాట్లాడడం మాకు ఆశ్చర్యం వేస్తుందయ్యా. ఇంత గొప్ప దేవుని మేము నమ్మామని దావీదు దగ్గర అలాగా నిలబడిపోయారు. దావీదు మనసు ఏంటో తెలుసా? ఒకప్పుడు వీళ్ళు బానిసలే, ఒకప్పుడు అబద్ధికులే, ఒకప్పుడు వీళ్ళు అన్యులే. కానీ బలిపీఠం దగ్గర చేరునందువల్ల వీరు యెహోవా స్వాస్థ్యమును దీవించి అభిషేకం కలిగిన వ్యక్తులుగా మార్చింది యేసయ్య. కొట్టు చప్పట్లు గట్టిగా. యెహోవా స్వాస్థ్యముని దీవించేటువంటి స్థాయిలోకి గిబియోన్లు వెళ్ళిపోయారంటే గిబియోన్లు ఎంతగా దేవుడు ప్రేమిస్తున్నాడో ఆలోచించు. నేను ఆరంభంలో చెప్పాను, నేను కూడా ఒకప్పుడు అన్యుడును, నాకు యేసుక్రీస్తు ప్రభువారు తెలియదు. నిద్ర లేచిన వెంటనే